ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పాండురంగ స్వామి రథోత్సవం నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శేషవాహనంపై శ్రీ పాండురంగ స్వామి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఈ ఊరేగింపులో వందలాది మంది భక్తులు పాల్గొని పాండురంగ స్వామిని దర్శించుకున్నారు. రథసప్తమి పండుగ కార్యక్రమాలను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ రథోత్సవంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొనతాల ప్రసాద్, నాయి బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ మాసారెడ్డి బోసిబాబు, వైస్ ప్రెసిడెంట్ కందిపప్పు సత్యనారాయణ, సెక్రటరీ పెద్దపల్లి గంగాధర్రావు, తాడిమల్ల మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ సంఘం తరఫున ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి రోజున రంగరంగ వైభవంగా ఈ ఊరేగింపు అనేది పోలవరం గ్రామంతో తిప్పుతూ ఉంటాము. ఇది మా నాయి బ్రాహ్మణ సంఘం అనాదిగా వస్తున్నది. ఇది గత 80-90 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది అదే మా పెద్దల స్ఫూర్తిని తీసుకుని కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున ఊరేగింపు అనేది మా సంఘం తరఫున పోలవరం నాయి బ్రాహ్మణ సంఘం తరఫున మేము ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం మా సంఘం మొత్తం నాయి బ్రాహ్మణ సంఘం మొత్తం సేవా సంఘం పోలవరం నాయక బ్రాహ్మణ సేవా సంఘం తరపున మా పోలవరంలో ఉండే మన నాయక బ్రాహ్మణ సేవా సంఘం తరపున మొత్తం ప్రెసిడెంట్ గారి సమక్షంలో మొత్తం అందరి సమక్షంలో మనం అనాధికారంగా మన పాండురంగడి ఊరేగింపు ఘనంగా రంగరంగ వైభవంగా మేళ తాళాలతో దేవుణ్ణి ఊరేగించి ప్రతి ఈదికి తిప్పి పోలవరంలో ఉండే ప్రతి గ్రామం దగ్గరికి వెళ్ళి మన పోలవరం బాగోగుల కోసం స్వామిని ఊరేగించి మన ఊరి చల్లగా ఉండాలని చాలా దేవతలు అందరూ సమక్షంలో మనం ఈ ఊరేగింపు మా పాండురంగ నాయక బ్రాహ్మణం తరపున ఘనంగా జరుపుకుని అనాదికాలంగా మేము పూర్వకాలం నుంచి మా తాతల కాలం నుంచి కూడా ఇది బాగా జరుపుకుంటున్నాం. కాబట్టి అది మా కాలంలోకి వచ్చిన తర్వాత కూడా మేము దీన్ని ఈ ఆనవాయితీని మిస్ అవ్వకుండా కొనసాగించుకుంటూ ముందుకు సాగుతున్నాం. అలాగే తర్వాత తరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకి ఇంకా కొనసాగించుకొని ముందుకు జరుపుకుంటారండి. మేళ తారాల సమక్షంలో